తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. హైదరాబాద్ బాంగ్లిగంపల్లి నాలా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. కాలువల పూడిక త్వరగా తొలగించాలని అధికారులకు సూచించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా తాటిపర్తిపాలెంలో ప్రభుత్వ భూమిని ప్రసాద్ అనే వ్యక్తి కబ్జా చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేయగా ఆ ప్రాంతంలో బోర్డులు వేసినట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి వ్యవసాయం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని లోక్సత్తా నేత శెట్టి బాబ్జీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీని బాయ్కాట్ చేసిన జగన్ శాసనమండలిలో మాత్రం తమ ప్రతినిధులను ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్మే జీవోను ఆనాడు తెచ్చింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. ఏపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్. ఇప్పుడు పోరాటం చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు కాలేజీలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్లో ఈ నెల 14న జరిగిన శివయ్య హత్య కేసులో సైదాబాద్ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. 30 తులాల వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు మంగను రిమాండ్కు తరలించారు పోలీసులు. అనకాపల్లి జిల్లా ఎలమంచలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్లు ధర్నాకు దిగారు. డేటా ఎంట్రీ చేసినప్పుడు తప్పులు సవరించడం కుదరడం లేదన్నారు. ఓటీపీ విధానం, డేటా ఎంట్రీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్ను టీజీబీ కేసు ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించారు. సంస్థ లాభాల్లో కార్మికుల వాటాను ప్రకటించడంలో జాప్యం ఎందుకన్నారు. కొత్త గనులు ఓపెన్ చేసి ఉపాధి కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని నూతన చైర్మన్ ముదునూరి వెంకటరాజు దర్శించుకున్నారు. తిరుమల తర్వాత ప్రఖ్యాతిగాంచింది వాడపల్లి ఆలయమని పేర్కొన్నారు. తనని చైర్మన్గా నియమించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పిఎస్ను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరికొద్ది క్షణాల్లో లోగుట్టు ప్రసారమవుతుంది. స్టే ట్యూన్.